ఉపకారం జరిగింది, తన తల్లి సశరీరురాలైంది, తపస్సులోంచి బయటికి వచ్చింది అని ఈ విశ్వామిత్రుడు మహానుభావుడు, అత్యద్భుతమైన వ్యక్తి. ఈయన ఇవాళ ఈ స్థితిని చేరుకున్నాడు అంటే, బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు అంటే, ఇంత గొప్ప స్థితిని పొందాడంటే అకస్మాత్తుగా వచ్చినది కాదు. ఈయన ఎంత కష్టపడ్డాడో, ఎన్నిటికి ఎదురీదాడో, ఎన్నిసార్లు కామం క్రోధం, క్రోధం కామం, కామం క్రోధం, ఎన్ని మాటలో వశుడైపోయి భంగపాటు చెంది తపస్సు పోగొట్టుకుని చివరికి బ్రహ్మర్షిత్వాన్ని ఎలా పొందాడో నీకు చెప్తాను నాయనా విను అని. ఎందుకు చెప్పాలి ఇప్పుడు విశ్వామిత్ర చరిత్ర అంటే, మీరు చూడండి, లోకంలో ఒక పోకడు ఉంటుంది. నాకు మా గోపాలకృష్ణ గారు అంటే చాలా ప్రీతి అనుకోండి, నేను చాలా ప్రీతి అయితే ఏం చేస్తాను, ఏదో గోపాలకృష్ణ గారు నాకు కావలసినటువంటి ఉపకారం ఒకటి చేశారు అనగానే, గోపాలకృష్ణ గారి గురించి మీకు తెలియదు, ఆయన ఎటువంటి వారో తెలుసా అండి, మహానుభావుడు. ఇత పూర్వం ఏమైందంటే అని ఆయన చరిత్ర ఒకసారి చెప్పేస్తాను మీకు. ఎందుకు చెప్పేస్తానంటే నా సంతోషం అనమాట. నా సంతోషంతో ఆయన గురించి మాట్లాడతాను. అంటే నా సంతోషం పట్టకపోతే అవతల వారి యందు గౌరవాన్ని ఆవిష్కరించడానికి, వారి యొక్క గౌరవం ఈ స్థితికి ఎలా వచ్చారో ఉన్నదున్నట్టు మాట్లాడి ఇవాళ ఈ స్థితిని పొందారంటాం. ఆ చరిత్ర కీర్తనం ఎక్కడికి తీసుకొచ్చారంటే, శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి లోకానికి రాముణ్ణప్పజెప్పేయడానికి ముందు శతానందుడి చేత కీర్తింపజేశారు. అంటే విశ్వామిత్ర మహర్షి చరిత్ర విశ్వామిత్రుడు చెప్పలేదు ఇప్పటిదాకా. సోత్కర్ష అవుతుంది ఎలా చెప్తాడండి? ఆయన చెప్పింది తన వంశంలో పెద్దల గురించి చెప్పాడు, గాది గురించి చెప్పాడు, ఆ తర్వాత నేనెలా కౌశికుడనయ్యానన్నది చెప్పాడు తప్ప తనెంత గొప్పవాడయ్యాడో ఎలా అయ్యాడో ఎప్పుడూ మాట్లాడలేదు. ఇప్పుడు శతానందుడు మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, రాజా భూదేశ ధర్మాత్మ దీర్ఘకాలమరిందమ ధర్మజ్ఞ కృత విద్యశ్చ ప్రజానాంచ హితేరతః. ఈయన ఈ విశ్వామిత్రుడు చాలా కాలం రాజుగా ఈ భూమండలాన్ని పరిపాలించాడు. ధర్మహితంగా, ప్రజారంజకంగా ఎన్నో సంవత్సరముల పాటు రాజ్యాన్నంతటినీ పరిపాలించి ఒకానొక సమయంలో ఒక అక్షౌహిణి సైన్యంతో భూమండలమంతా తిరిగి రాజ్యానికి వస్తూ వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి వశిష్ఠ మహర్షి సాదరంగా స్వాగతం చెప్పారు. ఇరువురు కూర్చున్నారు. ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కుశల ప్రశ్నలు అయిపోవడానికి ముందే వశిష్ఠ మహర్షి అతిథి సత్కారం చేశారు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రామాయణంలో, శ్రీరామాయణంలో అతిథిని గౌరవించడం, కృతజ్ఞత, ఈ రెండు మాటలు ఎక్కడెక్కడ కనపడ్డాయో వాళ్ళు ఉదాత్తులు అని గుర్తు. కృతజ్ఞత అన్న మాట గురించి, ఆతిథ్యము అన్న మాట గురించి శ్రీరామాయణంలో అనేక చోట్ల ప్రస్తావన వస్తుంది. ఎన్ని చోట్ల వస్తుంది. ఇది ఎక్కడెక్కడ హృదయము విశాలమై ఉంటుందో, సంస్కారవంతమై ఉంటుందో అక్కడక్కడ ఈ అతిథి పూజ గురించి, సత్కారం గురించి మాట్లాడుతుంటారు. కాబట్టి వశిష్ఠుడు విశ్వామిత్రునకు పాద్యము అర్ఘ్యము ఇచ్చి ఆసనం ఇచ్చి గౌరవించాడు. ఇత పూర్వమే ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నా సైన్యం ఎదురు చూస్తోంది అన్నాడు. ఎందుకంటే సైన్యాన్ని ఆశ్రమంలోకి తీసుకురారు, బయట విడిది చేస్తుంది, నేను బయలుదేరుతున్నాను అన్నాడు. అంటే ఆయన అన్నాడు వశిష్ఠుడు, ఆతిథ్యం కర్తుమిచ్చామి బలస్యాస్య మహాబల తవ చైనా ప్రమేయస్య యదార్హం సంప్రతీచ్ఛమి. ఇంత దూరం వచ్చారు, నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళండి, నేను ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఏవముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిత్యబ్రవీద్రాజా ప్రియవాక్యేన మేత్వయ ఫలమూలేన భగవన్ విద్యతే యత్తవాశ్రమే పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ సర్వధా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః గమిష్యామి నమస్తేస్తు మైత్రేణేక్ష్వస్వ చక్షుషా. నువ్వు నాకు పాద్యం ఇచ్చావు, ఆసనం ఇచ్చావు, ఫలమూలాదులను ఇచ్చావు, నన్ను ఇంత గౌరవించావు, ప్రేమతో మాట్లాడావు, ఇంకింతకన్నా ఆతిథ్యం ఏమిటి? నేను బయలుదేరి వెళ్ళిపోతాను, నువ్వు నన్ను ఎప్పుడూ ఇలాగే ప్రేమతో చూస్తూ ఉండు, చాలు, నాకంతకన్నా ఇంకేం అక్కర్లేదు, నేను బయలుదేరుతానన్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడూ ఇలాగే ఉంటే మనసు ఇంకోలా ఉంటుంది. ఏదో ఆ దేవకీ వసుదేవుల్ని రథం ఎక్కించినప్పుడు ఓలాగా, అశరీరవాణి పలికినప్పుడు ఓలాగా ఉన్నట్టు ఉండకూడదుగా. విశ్వామిత్రుడితో సమస్య ఎక్కడ వస్తుందంటే,
ఆయన మనసులోకి ఇంకో కోరిక రానంతసేపు బాగానే ఉంటుంది. అంటే ఇంకా మనసు సంస్కారమును పొందలేదది బాగా. కాబట్టి ఇక్కడి వరకు చాలా బాగానే మాట్లాడాడు ఆయన. ఏ విశ్వామిత్రుడే చెప్పేది? రాముడితో మాట్లాడిన విశ్వామిత్రుడు కాదు, ప్రారంభంలో విశ్వామిత్రుడు. ఈ మాటలంటే పదే పదే పట్టుపట్టాడు వశిష్ఠుడు. కాదు కాదు, మీరు ఇక్కడ ఏదైనా ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందే, ఆతిథ్యం స్వీకరించండి అని. ఎందుకు అలా పట్టుపట్టాలి? అలా పట్టుపట్టకపోతే గొడవ వదిలిపోతుంది కదండి, వెళ్ళిపోతాడు కదా ఆయన. అంటే ఎవరి ధర్మం వాళ్ళది. భోజనం సమయానికి ఒక అతిథి వచ్చారనుకోండి, మీరు భోజనం చేసేస్తున్నారు, అప్పటికే ఒక అతిథి వచ్చారు, కనీస మర్యాద ఏంటంటే మీ అబ్బాయిని పిలిచి ఆయనకు ఒక పండు ఇవ్వరా, కాసి తింటూ ఉండమని వస్తున్నాను. అంతేగాని నేను భోజనం చేస్తుంటే వచ్చాడని తిట్టకూడదు. మీరు భోజనం చేసే సమయంలో వస్తే ఆయన్ని మీరు రండి పలహారం చేయండి మాతో అనాలి, రండి భోజనం చేయండి అనాలి. ఈశ్వరుడు ఇంకోలాగే ఆయన రాడు, అలాగే వస్తాడు. నువ్వు ఎలా వస్తే పెట్టవో అలా వస్తాడు. ఎందుకో తెలుసా? నీ ప్రజ్ఞ, నీ సంస్కారం చూడడానికి వస్తాడు. శంకర భగవత్పాదులంతటి వారికి తప్పలేదు. నన్ను తప్పుకోమంటావా అని, అలా ఆత్మను తప్పుకోమంటావా అంటే మనీషాపతికం చేయవలసి వచ్చింది. కాబట్టి ఇలా విడితే పెట్టడు, పెట్టే అవకాశం ఉండదు అని ఎలా ఉంటుందో అలా వస్తాడు. పెడతాడా పెట్టడా చూస్తాడు. నువ్వు ఆయన యందు ఈశ్వరుణ్ణి చూసి కలిసి తిన్నావనుకో, లేదా ఆయనకి పెట్టడానికి ఉద్యుక్తుడవయ్యావనుకో, చాలు, ఆయన సంప్రీతి చెందుతాడు. ఇది ధర్మం. వేళ తప్పిపోతుంది, అవతల సైన్యం ఆకలితో ఉంది. సరే వెళ్ళండి అనో మాట అన్నాడు అనుకోండి, వశిష్ఠుడు తినచ్చు అన్నం. మరి వాళ్ళు సైన్యం అన్న వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళండి. వాళ్ళకి వేళ పట్టున భోజనం దొరికితేనే వాళ్ళు తృప్తి పడతారు. అందుకని ఆయన అన్నాడు, 10 మాటలు పట్టుపట్టాడు ధర్మం కోసం. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, రామాయణము వేదోపబృంహణము, ధర్మాన్ని పట్టుకుంటుంది. అందుకే శతానందుడు మాట్లాడినా అలాగే ఉంటుంది, ఋషులు ఎవరు మాట్లాడినా అలా ఉంటుంది. కాబట్టి తిని వెళ్ళండి పట్టుపట్టాడు. ఆయన అన్నాడు చూసి సరే అలాగే పెట్టండి అన్నాడు. ఒకరా ఇద్దరా? అక్షౌహిణి సైన్యం, దానికి అంతటికీ పెట్టాలి. పెట్టండి అన్నాను కదా. ఇప్పుడు ఏం చేస్తాడు? విశ్వామిత్రుడి దృష్టికోణం ఎలా ఉంటుంది? ఇప్పుడు వంట వాళ్ళలో ఎవరినో పిలుస్తాడు, వండంటారా అంటాడు. పోన్లేండి చాలా వేళ అయిపోయింది కదా, కనీసం ఓ పప్పు పులుసో ఏదో పెట్టండి, తినేస్తారు ఊరగాయ వేసుకొని అంటారు అనుకుంటాడు. ఈయనేం చేశాడు? అలా అనలేదు. అనకుండా తన దగ్గర ఉన్నటువంటి శబళ కామధేనువు యొక్క బిడ్డ దాన్ని పిలిచాడు. పిలిచి ఆ కామధేనువుతో ఒక మాట అన్నాడు, నువ్వు వెంటనే వీళ్ళందరికీ కావలసినటువంటి పదార్థాలన్నిటినీ సృజించు. వండు కాదు, సృజించు అంటే ఈయన మాట విని ఆవిడ సంకల్పం చేస్తుంది. అంటే కామధేనువు కల్పవృక్షం, ఈ రెండు అటువంటివే. అది పువ్వుల రూపంలో పళ్ళ రూపంలో ఇస్తుంది. ఈమె ఒక్కసారి ఆయన కోరగానే అలా జరగాలనుకుందంతే. ఆయన మర్యాద ఏం చేస్తే నిలబడుతుందో అలా జరగాలి అంతే. వచ్చేస్తాయి ఆ పదార్థాలు, అక్కడికి వచ్చేసి కూర్చుంటాయి అంతే. కాబట్టి ఇప్పుడు కామధేనువుని ఈ మాట అనగానే వచ్చేసాయి అంతే. ఇంకా ఆయన వెళ్ళిపోయి సైన్యాన్ని పిలవలేదు భోజనానికి, ఏం వచ్చేసాయి? ఇక్షూన్ మధూంస్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసవాన్ పానాని చ మహర్షాణి భక్ష్యాం సోచ్ఛావచాంస్తథా ఉష్ణాఢ్యస్యౌదనస్యాత్ర రాశయ పర్వతోపమాః మృష్ణాన్నానీ చ సూపాంశ్చ దధికుల్యాంస్తథైవ చ నానాస్వాదు రసానాంచ షాడబానాం తథైవ చ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. కొన్ని మీరు దాచలేరు. పనసపండు తొనలు ఇంట్లో పెట్టి మీరు దాచడం కుదరదు, అది వాసన చెప్పేస్తుంది. మల్లెపూల దండ ఇంట్లో పెట్టి దాచడం కుదరదు, వాసన చెప్పేస్తుంది. అలాగే ఇంకా వండుతున్నారో వండట్లేదో అని అనుమానం రావడానికి కాశీఖండంలో వ్యాసుడు కాదు ఆతిథ్యానికి వచ్చింది. వెంటనే కామధేనువు సృజిస్తే వేడి అన్నపు రాసులు పర్వతాల్లో వచ్చేసాయి. తాగేవి, నాకేవి, తినేవి, కురికేవి, భక్ష్య భోజ్య లేహ్య చోష్యములు అన్నీ కూడా అక్కడ సిద్ధమైపోయాయి. వీటితో పాటుగా అనేకమైనటువంటి కూరలు, పాయసాలు, చెరుకుగడలు, తేనెలు, మధురపానీయాలు, పేలాలు, నంచుకునేవి, ఇన్ని పదార్థాలు సిద్ధమైపోయాయి. ఇప్పుడు విశ్వామిత్రుడు ఆశ్చర్యపోతాడా? ఇప్పటి వరకు ఏదో పెడతాడనుకుంటున్నాడు.
ఇప్పుడు సైన్యం అంతా వచ్చి తింటోంది. ఎలా తింటుంది? అసలు ఆకలి మీద ఉంది. ఉత్తర క్షణంలో పెట్టాడు. ఎలా పెట్టాడు? కామధేనువు పెట్టడం అంటే మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక పెడుతుంది. కాకరకాయ వేపుడు తినాలని ఎప్పటి నుంచో ఉందనుకోండి, మీ విస్తట్లో అది ఉంటుంది. ఒక ఉదాహరణలో చెప్పాలంటే వంకాయ కూరే ఉందండి అందు కామధేనువు. మీ మనసులో కోరికని బట్టి మీకు పెడుతుంది. వచ్చిన అతిథి తృప్తి పడాలని వశిష్ఠుడి సంకల్పం. కాబట్టి ఇప్పుడు విస్తర ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో తను ఏం తిందామనుకుంటున్నాడో అవి కనపడతాయి. ఎలా కనపడతాయి? సమృద్ధిగా కనపడతాయి. ఇప్పుడు తిన్నవాడు ఏమంటాడు? ప్రతివాడును అబ్బబ్బబ్బబ్బా ఏమి భోజనం అండి, ఏమి భోజనం అండి, ఎలా పెట్టాడండి మహానుభావుడు, ఏమి కామధేను అండి, ఆ దూడ ఇన్నింటిని సృజించేసిందిట. ఈ మాటలు అనగానే ఇంకా మొహమాటానికి ఏం పోలేదు. ఎవరు? విశ్వామిత్రుడి మనసులో కోరిక కలిగింది. ఇది మనకు ఉండవలసింది. మనం లోకమంతా తిరిగి వస్తున్నాం, భూమండలం అంతా దీనికోసం, అసలైంది వదిలేశాం, ఇక్కడ దొరికింది, దీన్ని పట్టుకెళ్ళాలనుకున్నాడు. అనుకుని వెంటనే ఒక లిస్ట్ ఒకటి చదవడం మొదలుపెట్టాడు. గవాంశత సహస్రేణ దీయతాం శబలామమ రత్నం హి భగవన్నేతత్ రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబలాందేహి మమైషా ధర్మతోద్విజ. ఇందులో అర్థించడము ఉంది, హెచ్చరిక ఉంది. రెండిటినీ కలిపాడు. అంటే మనసు యందు పుట్టిన వ్యగ్రత. గవాంశత సహస్రేణ 1,00,000 గోవులు ఇస్తాను నీకు, నాకు ఆవునిచ్చి. నువ్వు ఇవ్వనంటావేమో. రాజుకి సహజంగా లోకంలో ఉన్నటువంటి రత్నాలు రాజు సొమ్ము. రత్నం అంటే విలువైంది, విలువైన ఆవు కాబట్టి ఇది నా సొత్తు. కాబట్టి నేను నిన్ను అడిగి తీసుకెళ్ళక్కర్లేదు, ఒక మర్యాదకు అడుగుతున్నాను. 1,00,000 గోవులు ఇస్తానని. ఇస్తే ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతాను, నువ్వు అడ్డుకోవడానికి ఉన్నది. ఎందుకంటే నేను రాజుని, నాదైనది నీ దగ్గర ఉన్నది తప్ప నీ దగ్గర ఉన్నది నేను తీసుకెళ్ళలేదని గుర్తుపెట్టుకో. అంటే ధర్మాన్ని తిరగేశాడు. చూసారా ఎలా ఉంటుందో? ఇందువల్ల వశిష్ఠుడు జోక్యం చేసుకుని కామధేనువుని సైన్యాన్ని సృజించమన్నాడు. ధర్మం అక్కడ లేకపోతే రాజు వశిష్ఠుడు సృజించమన్నాడు. కాబట్టి రత్నం హి భగవన్నేతత్ రత్నహారీచ పార్థివ తస్మాన్నే శబలాందేహి మమైషా ధర్మతోద్విజ. ధర్మంగా నాకు చెందుతుంది ఈ శబల, కాబట్టి నాకు ఇచ్చి చెయ్యావుని. ఇచ్చేస్తే 1,00,000 గోవులు ఇస్తా, ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతా. హెచ్చరిక కూడా ఉంది. అంటే ఆయన అన్నాడు వశిష్ఠ మహర్షి, అస్యాం హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్రా తథైవచ ఆయత్తమగ్నిహోత్రంచ బలిర్హోమస్తథైవచ స్వాహాకార వషట్కారో విద్యాశ్చ విధాస్తథా ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయ. స్వాహాకార వషట్కారములు అంటే నేను ఇక్కడ చెయ్యవలసినటువంటి హోమములు, యజ్ఞములు, యాగములు, పూజ, క్రతువు, నా ప్రాణయాత్ర కూడా దీని మీదే ఆధారపడింది. ఇది ఒకటి నేను ఒకటి అని అనుకోవట్లేదు. నేను, నా కీర్తి ఎటువంటివో, నేను ఈ ధేనువు అటువంటివి. కాబట్టి నువ్వు 1,00,000 గోవులు కాదు 1,000,000 గోవులు ఇచ్చినా నేను ఇవ్వనన్నాడు. ఆయన చెప్పింది ధర్మం చెప్పాడు. తనకి దానికి ఉన్న అనుబంధం అది ఇవ్వబడేది కాదు. నేను నా కీర్తిని ఇచ్చేయడం కుదురుతుందా? ఉంటే కుదరదుగా. అలాగే నేను ధేనువుని ఇచ్చేయడం కుదరదు. ఎందుకంటే నా ప్రాణయాత్ర దీని మీద ఆధారపడింది. దీన్ని ఇచ్చేయగానే నా ప్రాణయాత్ర ఆగిపోతుంది. ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత బ్రహ్మర్షి మరణానికి తాను కారణం అవ్వాలన్న కోరుకుంటున్న వాడైతే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి, నమస్కారం చేసి. పోన్లేండి అయ్యా, మీ దగ్గర ఉంటే లెక్క, మీరు మా రాజ్యం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తారు, ఆ ప్రేమతో మమ్మల్ని చూడండి చాలని వెళ్ళిపోతే ఇంకోలా ఉండుండేది కథ. అలా అనలేకపోయాడు. ఆయన అన్నాడు, 14,000 ఏనుగులు బంగారు గొలుసులతో, బంగారు అంకుశాలతో ఇస్తాను, 800 బంగారు రథాలు ఇస్తాను, 11,000 అశ్వాలు ఇస్తాను, 1,000 గుర్రాలు ఇస్తాను, ఎన్ని కావాలో చెప్పు రత్నాలు ఇస్తాను, ఎంత కావాలో చెప్పు బంగారం ఇస్తాను, ఎంత కావాలో చెప్పు వెండిస్తాను, తప్ప గోవుని మాత్రం ఇవ్వననద్దు, తీసుకెడతానన్నాడు. అంటే వశిష్ఠ మహర్షి వేరొకసారి తల అడ్డంగా ఊపారు. కుదరదు, ఇవ్వను. ప్రాణానికి తుల్యమే ఉంటుందండి, తీసుకుపోతే ఇస్తానడానికి ఏముండదు కదా. కాబట్టి నేను ఇవ్వనన్నాడు. నేను ఇవ్వనన్నాడు కాబట్టి ఆయన బలవంతంగా ఇప్పుడు ఆ ధేనువుని తీసుకెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు. ఆయన రాజు, చతురంగ బలాలు ఉన్నాయి. తీసుకెళ్ళిపోతుంటే అది తప్పించుకుంది, ఆ సైన్యంలోంచి తప్పించుకుని వశిష్ఠుడి దగ్గరికి వచ్చి ధర్మ ప్రశ్న చేసింది. తనంత తాను రక్షించుకుని వశిష్ఠుడి దగ్గరికి రాలేదు, వశిష్ఠుడి దగ్గరికి వచ్చి అడిగింది, నువ్వు నన్ను వదిలిపెట్టావా అని అడిగింది. ఒకవేళ వదిలిపెడితే నేనేమైనా దోషం చేశానా అని అడిగాడు. ఆయన అన్నాడు, నత్వాం త్యజామి శబలే నాపిమే పకృతం తయా. నువ్వు నాకు ఏ విధమైన అపచారమూ చెయ్యలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన రాజు. ఏషత్వాం నగితే రాజా బలాన్మత్తో మహాబలాహ
బలము చేత మత్తుడై ఉన్నాడు, గర్వంతో అహంకరించి ఉన్నాడు, చతురంగ బలాలతో ఉన్నాడు. కాబట్టి నేను తీసుకుపోతానని తీసుకెళ్తున్నాడు తప్ప నేను నిన్ను వదలలేదు. నేను నిన్ను వదలలేదంటున్నావు కదా, మరి నన్ను నీదానిగా ఎందుకు ఉంచుకోలేదు? నిన్ను నాదానిగా ఉంచుకోవడానికి, నీవు నాదానవు అవడానికి నీ అంత నీకు శక్తి లేకపోతే నిన్ను నేను నాదాన్ని చేసుకోవాలి. నీవు నాదానిగా ఉండగలదానవు, ఇంతమందికి అన్నం పెట్టిన దానివి, ఇంతమందిని చంపే సైన్యాన్ని కూడా సృజించగలదానవు. కాబట్టి సృజించు. నేను ఈ మాట అన్నాను కాబట్టి ఇప్పుడు నువ్వు చెయ్యొచ్చు. అయ్య బాబోయ్, ఎలా మాట్లాడతారండి వశిష్ఠాదులు? మాట్లాడడం అంటే అలా ఉంటుంది. ఆవిడ వెంటనే ఒక పెద్ద అరుపరిచింది. తస్య హుంబారవోత్సృష్టా పప్లవా శతవో నృపః నాశయంతి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః తస్య హుంబారవాజ్జాతాః కాంభోజార విసన్నిభాః ఊర్ధసత్వర సంజాతాః పప్లవాః శస్త్రపాణయః యోనిదేశాశ్చ యవన శకృద్దేశాత్ శకాస్తథా రోమకూపేషు చ మ్లేచ్ఛ హారీతస్స కిరాతకాః. ఆమె ఒక్క పెద్ద హుంబారావం చేసింది ఆ ధేనువు. ఆ హుంబారావంలోంచి కాంభోజులు, పొదుగు నుండి పప్లవులు, యోని ప్రదేశము నుండి యవనులు, పురీష ప్రదేశము నుండి శకులు, రోమకోపముల నుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు ఉద్భవించారు. వీళ్ళందరూ వెళ్ళి విశ్వామిత్ర సైన్యం మీద పడి ఆ సైన్యాన్ని నశింపజేశారు. కొంతసేపు యుద్ధం జరిగింది, విశ్వామిత్ర సైన్యం నశిస్తోంది. ఇది చూసి విశ్వామిత్రుడి కుమారులు 9 కోపంతో వచ్చి వశిష్ఠ మహర్షి మీద పడ్డారు. ఆయన నిన్న కపిల మహర్షి ఎలా హుంకారం చేశారో అలా హుంకారేణైవ తాన్ సర్వాం దదాహ భగవాన్ ఋషి, ఒక్క హుంకారం చేశారు కూర్చుని. 9 విశ్వామిత్ర పుత్రులు దగ్ధమైపోయి భస్మరాసుల కింద పడిపోయారు. పడిపోగానే ఆయనకి చాలా కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. కోపం అన్న దాంట్లో మీరు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు ఆయన ఆలోచించాడు, నేను ప్రభువుని, ఈయన ఋషి, నేను అడిగాను ఇవ్వలేదని తీసుకుపోయాను. ఆయన ధేనువుని సృజించమన్నాడు. ఆ సైన్యం వస్తే నా సైన్యం నిలబడలేకపోయింది. నా కుమారులు కూడా మరణించారు. బ్రహ్మశక్తి ముందు క్షత్రియ శక్తి నిలబడలేకపోయింది. కాబట్టి పగ పుట్టింది. నేను ఈ బ్రహ్మశక్తిని గెలవాలి. బ్రహ్మశక్తిని గెలవాలి కాదు, నేను బ్రహ్మశక్తిని కావాలనాలి కదా. సరిగ్గా ఇంకా వివేచన బాగా ఉంటే ఏమనాలంటే నేను బ్రహ్మశక్తిని కావాలనాలి. నేను బ్రహ్మశక్తి అయిపోతే అది బ్రహ్మశక్తి, ఇది బ్రహ్మశక్తి అయిపోతే రెండింటి మధ్య గొడవ ఉండదు. ఇక ఎందుకో తెలుసండి, రెండుగా ఉన్నా ఒకటే ఉంటుంది. ఇప్పుడు నాకు కుడి చెయ్యి ఉంది, ఎడం చెయ్యి ఉంది. ఈ 2 చేతులు ఎప్పుడైనా కొట్టుకుంటాయేంటి? ఏం కొట్టుకోవు. ఎందుకని? ఈ 2 నావి అన్న భావనతో ఉంటాయి. అందుకని ఈ చేతి మీద దోమవాలితే ఈ చేయి కొడుతుంది తప్ప ఈ 2 చేతులు కొట్టుకోవడం ఉండదు. ఈ చేతి మీద కురిపొస్తే ఈ చెయ్యి అన్నం పెడుతుంది. 2గా ఉన్నా ఒకటవుతాయి. ఎప్పుడు నేను బ్రహ్మశక్తిని అవుతానంటే ఆయన ఏమన్నాడంటే నేను ఈ బ్రహ్మశక్తిని నశింప చెయ్యాలన్నాడు. ఇక్కడ వచ్చింది తొట్టుపాటు. అంటే మనసు యందు ఇంకా రజోగుణ తమోగుణ ప్రభావముల చేత అసలు ఏది నశింప చెయ్యడం కుదరదో దాన్ని నశింప చెయ్యగలను ప్రజ్ఞ చేతనుకున్నాడు. ఇక దాన్ని కదపడం, దాన్ని తీయడం ఎవరికీ సాధ్యం కాదు. అదే తుట్టతుద స్థితి, ఆ బ్రాహ్మీ స్థితి. దాన్ని పాడు చెయ్యగలను అనుకున్నాడు. అనుకుని ఈయన తపస్సు చేసి ఇంత శక్తి సాధించాడు కాబట్టి నేను తపస్సు చేసి సాధిస్తాను అనుకున్నాడు. ఇక్కడ వచ్చింది. కానీ ఎలా వచ్చినా మంచి వైపుకు మాత్రం అడుగుపడింది. ఈ పడడం సగత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగ సేవితం మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ. ఉత్తర దిక్కుకు వెళ్ళి హిమాలయ పర్వత పాదముల దగ్గర కూర్చుని ఘోరమైనటువంటి తపస్సు చేశాడు పరమశివుడి గురించి. ఆయన ప్రత్యక్షం అయ్యాడు. అవగాని ఎంత చమత్కారంగా అడిగాడో చూడండి. బహుశా ఇలా ఎవ్వరు అడగరు. ఆయన ఏమని అడిగాడంటే నాకు ధనుర్వేదాన్ని ఉపదేశం చెయ్యండి అని అడగలేదు. ఉపదేశం చెయ్యాలంటే ఈయన ఆచమనం చెయ్యాలి, ఆయన కూర్చోవాలి, ఒక్కొక్క మంత్రం చెప్పాలి, ఈయన విని ధారణ చెయ్యాలి. అప్పుడు అవన్నీ వశవర్తులు కావాలి, అవి వచ్చి నిలబడాలి. విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి చేసినట్టు అంత సమయం లేదు. శివుడు కనపడగానే శివుడి దగ్గర పుచ్చుకుని వశిష్ఠ మహర్షిని చంపేయాలి. వ్యగ్రత అంతుంది కడుపులో. కోరిక ఏమని అడిగాడో తెలుసా అండి? యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ సాంగో పాంగో నుపనిషద సరహస్య ప్రదీయతాం. నిజంగా నువ్వు నా తపస్సు చేత కానీ ప్రీతి పొందిన వాడవైతే, యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ, నాకు ధనుర్వేదం అంతా కూడా సాంగోపాంగోపనిషద సాంగోపాంగంగా
అంగ ఉపాంగములతో సహా ధనుర్వేదం అంతా నాకు వచ్చేయాలంతే, ఇంకా ఉపదేశం ఏం చెయ్యొద్దు, నువ్వు తథాస్తు అను, నాకు వచ్చేయాలి, నేను బయలుదేరిపోతాను. ఏమిటా తొందర, కొట్టేయాలి వశిష్ఠుడిని. కడుపు మండిపోతుంది నాకు. తపస్సు చేశాడుగా, ఆ తర్వాత తెలుస్తుంది విషయం ఏమిటో అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన అన్నాడు తథాస్తు, ప్రకాశించింది నీ యందు, అంతే. గబగబ గబగబా వెళ్ళిపోయాడు. కనపడిందంతే వశిష్ఠ మహర్షి ఆశ్రమం. పిలవలేదు, కోపడలేదు, కేకయలేదు, ఒక్కొక్కటి వదిలేస్తున్నాడు మంత్రపూరితమైన శక్తులు. ఆ లోపల ఉన్న ఉద్యానవనాలు ధ్వంసమైపోతున్నాయి, లేళ్లు పారిపోతున్నాయి, జింకలు పారిపోతున్నాయి, ఆవులు కట్లు తప్పుకు పరిగెడుతున్నాయి. ఆ వనమంతా కూడా ధ్వంసమైపోయింది. అందరూ వశిష్ఠ మహర్షి బ్రహ్మన్ రక్షించు రక్షించు అంటూ పరిగెడుతున్నారు. వశిష్ఠుడు బయటికి వచ్చాడు. ఏమి అల్లరి? విశ్వామిత్ర, నీకున్నటువంటి ధనుర్వేదంతో, నువ్వు నేర్చుకున్న అస్త్రాలతో నన్ను పాడు చెయ్యగలను అనుకుంటున్నావేమో, ధూర్తుడా నిన్ను నిగ్రహిస్తానన్నాడు. బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకున్నాడు. ఆయన రోమకూపాల్లోంచి వస్తోంది బ్రహ్మ తేజస్సు. అలా నిలబడినటువంటి స్వరూపం అత్యద్భుతం అండి. దాన్ని గీయడం కూడా ఏ చిత్రకారుడికి సాధ్యం కాదు. ఆ తేజస్సు అలా నిలబడి ఉందంతే. ఆయన ధనస్సు పట్టుకోలేదు, బాణం పట్టుకోలేదు, ప్రయోగించట్లేదు. ఆయన క్రుద్ధుడై అంటే కోపించిన వాడైతే విశ్వామిత్రుడిని చంపుతాడు. అప్పుడు విశ్వామిత్రుడికి వశిష్ఠుడికి తేడా లేదు. విశ్వామిత్రుడి యొక్క ఉద్ధతిని నిగ్రహించి పాఠం చెప్పడమే అంతే, అంతవరకే. అంటే స్వస్వరూపం ఎటువంటిదంటే దాన్ని తనలోకి ఐక్యం చేసేసుకుంటుంది, పుచ్చేసుకుంటుంది. అన్నీ పుచ్చేసుకున్న తర్వాత ఇంక ఇవ్వడానికి ఏమీ లేక తెల్లబోయి అవతలబడి వెళ్ళిపోవాలి తప్ప వాణ్ణి మాత్రం పడగొట్టడం. ఎందుకు పడగొట్టాడంటే వృషద్విచిత్రతల్పయో భుజంగమౌక్తికస్సజో గరిష్టరత్నలష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే. వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు. తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. బ్రహ్మర్షి అంటే అంతటా అదే చూస్తాడంతే ఆయన తప్ప ఆయనకి భేదం లేదు. విశ్వామిత్రుడికి భేదం ఉంది. భేదబుద్ధి ఆయనకి పోవలసింది ఈయనకి కాదు. ఈయనకి భేదబుద్ధి ఉంటే ఎలాగా? అలా నించున్నాడు అంతే బ్రహ్మదండం పట్టుకుని. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆయన్ని పడగొట్టగలను అనుకున్నాడు. వారుణంచైవ రౌద్రంచ ఐంద్రం పాశుపతం తథా ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినందన మానవం మోహనంచైవ గాంధర్వం స్వాపనం తథా జృంభణం మాదనంచైవ సంతాపన విలాపనే శోషణం దారణంచైవ వజ్రమస్త్రం సుదుర్జయం బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ పైనకాస్త్రం చ దయితం శుష్కార్థే అశనీబుభే దండాస్త్రమధ పైశాచం క్రౌంచమస్త్రం తథైవ చ ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ వాయవ్యం మధనంచైవ ఆస్త్రం హైశిరస్తదా శక్తిద్వయంచ చిక్షేప కంకాళం ముసలం తథా వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమధదారుణం త్రిశూలం ఘోరం బ్రహ్మాస్త్రం. ఒకటేమిటి? ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు పరమశివుడి అనుగ్రహం చేత తనకి భాషించాయో అన్నిటినీ విడిచిపెడుతున్నాడు. అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇలా బ్రహ్మదండం పట్టుకుని నించున్నాడు. అన్నీ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయి కలిసిపోతున్నాయి. పుచ్చేసుకుంటోంది బ్రహ్మదండం. అందరూ చక్క చూస్తున్నారు. ఆహాహా, ఏమి విచిత్రమైన సన్నివేశం రా ఇది అని. అన్నీ విడిచిపెట్టేశాడు, ఏమీ లేవు. ఆయన ఎలా ఉన్నాడు? అలాగే ఉన్నాడు, అలా కూర్చొని చక్కగా నీళ్లు పడుతుంటే బిందెటూ పట్టుకుపోయిన వాళ్ళలా నించున్నాడు. ఆయన ఏమీ అనలేదు వశిష్ఠ మహర్షి. ఈయనే అన్నాడు విశ్వామిత్రుడు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి తానిమే. ఇది ఆ స్థితికి వెళ్ళని వాడి స్థితి, వెళ్ళిన వాడి స్థితి. ఏం అందమండి శతానీకుడు మహానుభావుడు శతానందుడి మాటలు. దిగ్బలం క్షత్రియ బలం. క్షత్రియ బలం ఎందుకు పనికొచ్చింది? ఈ అస్త్రాలు. బ్రహ్మతేజో బలం బలం, బ్రహ్మతేజస్సు ఆ బలం బలం. ఏకేన బ్రహ్మదండేన, ఒక్క బ్రహ్మదండం ఇలా పట్టుకున్నాడు. సర్వాస్త్రాన్ని హతాని, నేను వేసిన అస్త్రాలన్నీ పోయాయి. మళ్ళీ చేస్తా తపస్సు. ఇప్పుడేమనుకున్నాడు? ఎలాగైనా వశిష్ఠుణ్ణి కొట్టాలి, ఇదే ప్రయత్నం. ఏమైతే అవుతాడో తాను బ్రహ్మర్షి అవ్వాలి. నిజంగా బ్రహ్మర్షి అయ్యాక కౌగిలించుకుని నమస్కారం చేస్తాడు వశిష్ఠుడికి. అది సనాతన ధర్మపు ఆయువు పట్లండి ఇవన్నీ. అమ్మో, ఎటువంటి విషయాల్ని ఋషులు మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు కోపం వచ్చింది, పని జరగలేదు. కాబట్టి దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. తత సంతప్త హృదయ స్మరన్ నిగ్రహమాత్మన వినిశ్యస్వ కృతవైరో మహాత్మన. ఆలోచించి ఇంకా అదే పట్టుదలతో సదక్షిణాం దిశంగత్వ మహిష్యా సహరాఘవ తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తప
ఫలమూలాశనోదాంత చకార సుమహత్తప. భార్యతో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళి, ఆ దక్షిణ దిక్కులో అంటే ఉత్తర దిక్కులో తపస్సు చేశాడు, ఇప్పుడు ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్ళాడు. అక్కడ భార్యతో కలిసి ఘోరమైన తపస్సు ఇంద్రియ నిగ్రహంతో కందమూలాలు తింటూ చేశాడు. ఎన్నాళ్ళు? పూర్ణే వర్ష సహస్రేతు బ్రహ్మలోక పితామహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. 1000 సంవత్సరాలంత ఘోరమైన తపస్సు చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు దేవతలతో కలిసి. జితారాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసాత్మాంతు రాజర్షిరితి విద్మహే. నువ్వు రాజర్షివయ్యావయ్యా అన్నారు. రాజర్షినా అయ్యాను ఇంకాను అంటే పొందవలసిన దానికోసం పెట్టిన పరుగుకి పొందేస్తాననుకున్నవాడు పొందకపోతే పొందే అసంతృప్తి తప్ప నిజంగాది పొందడం ఎంతో తెలుసున్నవాడు అప్పుడే ఎలా వస్తుంది అనుకుంటాడు. ఆతృత అటువంటిది. అందుకని ఎలా అసంతృప్తి పడ్డాడంటే తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదో దేవసర్షి గణాసర్వే నాస్తి మన్యే తపఫలం. నేను చాలా కష్టపడి తపస్సు చేశాను, ఈ దేవతలు బ్రహ్మగారు నాకు ఇవ్వవలసిన ఫలం ఇవ్వలేదన్నాడు. చూశారు ఎలా ఉంటుందో? ఇంత తపస్సు చేసినా ఇంకా మనసు పొందవలసినటువంటి స్థితిని పొందలేదు. ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేంద్రియ త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకు కులవర్ధన. ఆ కాలంలోనే ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనబడేటటువంటి ఒక మహారాజు గారు ఉండేవాడు. సవిశిష్టం సమాహూయ కథయామాస చింతితం అశక్తమితి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన. ఆయన తన కులగురు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి సశరీరంగా స్వర్గానికి పంపమని అడిగాడు. వశిష్ఠుడు అన్నాడు కుదరదన్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవాలి. కుదరదంటే ఏమండి వశిష్ఠుడికి చేత కాదా? అలా పంపడానికి అవకాశం లేదా? వెళ్ళిన వాళ్ళు లేరండి స్వర్గానికి. అర్జునుడు వెళ్ళలా? బోలెంతమంది వెళ్ళారు స్వర్గానికి. మరి ఈయన ఎందుకు వెళ్ళాడు అంటే వెళ్ళడానికి యోగ్యమైన స్థితి ఆయనకి లేదు. ఆయనకి లేదన్న విషయం ఎవరికి తెలుసు? ధర్మామీటర్కి జ్వరం తెలిసినట్టు ఆ శరీరానికి ఆ యోగ్యత లేదని కులగురువు కాబట్టి వశిష్ఠుడికి తెలుసు. ఉందని ఎవరు అనుకుంటున్నాడు? లేదంటే ఒప్పుకోనివాడు అనుకుంటున్నాడు. ఇది మీరు కనిపెట్టాలి. లోకంలో లక్ష్మీ కటాక్షం సరస్వతీ కటాక్షం అని 2 ఉంటాయి. లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు. మీరు బాగా ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ దగ్గర చాలా డబ్బు ఉందండి అన్నారు అనుకోండి, ఏముందండి పూర్వంలో లేదు, వ్యాపారం ఏదో ఆ వడ్డీకి అద్దెలకి సరిపోతుంది అంటాడు. అంతేగాని బాగా సంపాదించానండో బ్రహ్మాండంగా కోట్లు ఉన్నాయి నా దగ్గర ఫలానా చోట పెట్టాను పాదు అంటారు ఏంటి? ఏమనరు. అలా అడగనుకూడదు, అలా చెప్పించనుకూడదు, అదో అధర్మం. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నీకేం తెలియదయా పాపం, నువ్వు ఇంకా ఏం విషయాలు తెలుసుకోలేదు అన్నారు అనుకోండి, నోరు మీ నీకేం తెలుసు నాకే తెలుసు అంటాడు. సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు, లక్ష్మీ కటాక్షం ఉందంటే ఒప్పుకోడు. లోకంలో ఇది ఒక గొప్ప చిత్రమైన విషయం. ఎప్పుడు మనస్సుకి సంస్కారం అంటానంతసేపు అంటిన తర్వాత నాకు లేనిది ఏమిటంటాడు, నాకు వచ్చింది ఏమిటంటాడు. ఈ 2 వస్తాయి. కాబట్టి వశిష్ఠుడు నువ్వు వెళ్ళడం కుదరదయా స్వర్గానికి అన్నాడు. నేను ఎందుకు వెళ్ళకూడదంటాడు ఈయన. ఎందుకు వెళ్ళకూడదో చెప్తే అర్థమయ్యేవాడైతే గురువుగారు ఈ మాట చెప్పగానే ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన ఏం చేశాడంటే వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను కులగురువు వశిష్ఠుడిని నమ్ముకున్నాను, ఆయన దగ్గరికి వెళ్ళాను, యజ్ఞం చేశాను, ఎన్నో చేశాను, ఈసారి మళ్ళీ చేస్తాను, నన్ను సశరీరంతో స్వర్గానికి పంపమన్నాను, కుదరదు పంపించనన్నాడు. ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన చేయలేదు, ఏం చేస్తాను మరి? ఆయన పుత్రులు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను, మీరు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి మీరు పంపించండి అన్నాడు. పైకి వినయం. అసలు యథార్థంగా గురువుగారి మీద నమ్మకం అంటే ఏంటి? గురువుగారు నాన్న నీకు ఇంకా శక్తి రాలేదురా అన్నారు అనుకోండి, గురువుగారు అయితే నేను ఆ శక్తి వచ్చేంత వరకు పరిశ్రమ చేస్తాను, ఏం చేయమంటారని అడగాలి. అంతేగాని మీరు కాకపోతే మీ అబ్బాయి దగ్గరికి వెళ్తానని వెళ్తే గురువుగారి మీద నమ్మకం ఏంటంటే బూడిదే. కాబట్టి ఇప్పుడు గురువుగారి పిల్లల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మీ నాన్నగారు పంపనంటున్నారు, అయ్యా మీరు పంపించండి నన్ను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మా తండ్రి మహానుభావుడు 3 లోకములలో ఏదైనా సాధిస్తాడు యజ్ఞంతో, అలాంటి వాడు సాధించనన్నాడంటే దాన్ని మేము ఎలా చేస్తాం? మేము చేయలేం. ఇది అంటే తండ్రిగా కాదు గురువుగా కొడుకులు అర్థం చేసుకున్నారు తండ్రిని. కాబట్టి మేమెలా చేస్తాం? కుదరదు, ఇంటికి వెళ్ళిపోన్నారు. అంటే ఆయన అన్నాడు, నేను అలా వెళ్ళను, మీరు నాకు ఎలా అయినా ఉపకారం చేయాలి, మీరు ఉపకారం చేయకపోతే నాకు తప్పదు కాబట్టి ఇంకో గురువుని వెతుక్కుంటానన్నాడు. ఇంకో గురువుని వెతుక్కుంటే వీళ్ళకేం బాధ అండి అని మీరు అడగచ్చు. మా గురువు చేతకానివాడు అయిపోయాడనే కదా తన అర్థం. వశిష్ఠ మహర్షిని అంత మాట అన్న తర్వాత ఇంకా గురువుగారి శిష్యులుగా ఉన్నారు వాళ్ళు, వశిష్ఠుడి యొక్క కొడుకులుగా కాదు. ఇప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? కాబట్టి వాళ్ళు అన్నారు, నువ్వు ఇవాల్టి రాత్రి తర్వాత చండాలుడవగుదువుగాక.
ఎందుకని నీ బుద్ధి అలా ఉంది కాబట్టి నీకు అలాంటి శాపం ఇచ్చామన్నారు. రాత్రి అయి తెల్లవారింది. రుద్రభూమిలో ఉండేటటువంటి బూదినంతటిని ఒంటికి రాసుకుని నల్లటి బట్టలు కట్టుకుని వికృతమైన రూపం వచ్చేసి ఇనప కడియాలు వేసుకుని ఇనప ఆభరణములను పెట్టుకుని భయంకరమైనటువంటి స్వరూపాన్ని పొందాడు. పొంది ఇప్పుడు మనసులో మాత్రం ఇంకా స్వర్గానికి వెళ్ళాలన్న కోరిక వదలలేదు. అంటే ఇప్పటికీ ఆ మౌఢ్యం పోలేదు. మూఢ అంటారు అందుకే శంకరాచార్యులు వారు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి విశ్వామిత్రస్తుతం దృష్ట్వా రాజానం విఫలీకృతం చండాల రూపిణం రామ ముని కారుణ్యమాగత. ఆయనకి ఈయన్ని చూస్తే జాలేసిందిట. ఎందుకు జాలేయాలి? ఒక్కటే కారణం, అయ్యో పాపం ఇంత బాధకి గురైపోయాడే, బ్రాహ్మణ శాపానికి గురైపోయాడే, ఇప్పుడు తను కోరుకున్న కోరిక తీరనటువంటి ఒక క్షత్రియుడు బ్రాహ్మణుడి చేత ఎలా బాధపడుతున్నాడో నేను అలాగే బాధపడుతున్నాను నా కోరిక తీరక. ఇది సమాన ధర్మం చూసుకున్నది. అందుకు కారుణ్యం, ఇంకో కారణం లేదు అక్కడ కారుణ్యానికి. అంటే అప్పటికి విశ్వామిత్రుడి మనస్థితి అంతే. కాబట్టి ఇలా అనుకుని నీకెందుకయా నేను పంపిస్తానన్నాడు. ఎందుకు ఆ మాట అండం? ఇప్పటికి అయిందే తక్కువ, అవ్వలసింది బ్రహ్మర్షిత్వం. మళ్ళీ ఉన్న తపస్సు దీనికెందుకు? అంటే ఏదో రకంగా ముందు వశిష్ఠుణ్ణి అవమానించేస్తే తన కడుపు బాధ తీరిపోతుంది. కొంత వశిష్ఠుడు పంపనన్నాడు, తను పంపించేయాలి. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడంటే యజ్ఞం చేసేద్దాం అనలేదు. ఇప్పుడు ఈ యజ్ఞం చేయడానికి శిష్యుల్ని పిలిచి దేశంలో ఉన్న వేదం చదువుకున్న వాళ్ళందరినీ తీసుకురండి. ఎవరైనా ఒకవేళ రాను అంటే ఎవరు రానన్నారో ఎందుకు రానన్నారో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. ఇది ఆ చిత్రమైనటువంటి పరిస్థితి. ఈ మాట చెప్తే ఆయన కూడా సరేనన్నాడు. ఈలోగా త్రిశంకువు మనస్థితి ఏమిటో వాల్మీకి మహర్షి అత్యద్భుతంగా చెప్తారండి. నేను ఇదే మీతో మనవి చేసింది. సర్టిఫికెట్లు ఇవ్వరు, మాటలు చెప్తారు. దానివల్ల మీరు సంస్కారం పట్టుకోవాలి. దైవమేవ పరం మన్యే పౌరుషంతు నిరర్ధకం దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతి. త్రిశంకు విశ్వామిత్రుడితో అన్నాడు, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, ధర్మంగా పరిపాలన చేశాను, గురువుల్ని కొలిచాను, ఇన్ని చేశాను, చిట్ట చివరికి శాపం వచ్చింది, స్వర్గం రాలేదు. నాకేమర్థం అవుతోందంటే పురుష ప్రయత్నం కన్నా కూడా దైవమే గొప్పది అని నాకు అర్థమైంది అన్నాడు. అన్న తర్వాత ఏమనాలని కూరుకోవాలి. వెంటనే అన్నాడు, నాణ్యాం గతిం గమిష్యామి నాణ్య శరణమస్తిమే దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, దైవాన్ని నీ పురుషకారంతో తిప్పికొట్టు అన్నాడు. పురుషకారం కన్నా దైవం గొప్పదన్నవాడు ఇప్పుడు దైవాన్ని మళ్ళీ పురుషకారంతో కొట్టమని ఎలా అడుగుతున్నాడు? ఈయనకి ఈయన కోరిక తీరితే చాలు, ఆయనకి ఆయన కోరిక తీరితే చాలు. అలాంటి వాళ్ళు ఇద్దరూ కలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అందరికీ కబురు చేశారు, అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారు? యజ్ఞం చేస్తున్నట్ట, వెళ్ళకపోతే శాపం ఇస్తాడేమో, ఎందుకు వచ్చినా కూడా వెడదాని రెండని వచ్చారు. వశిష్ఠపుత్రుల్ని వెళ్ళి పిలిచారు, మీరు రెండన్నారు. అంటే వాళ్ళన్నారు, క్షత్రియో యాజకో యస్య చండాలస్య విశేషత కథం సరసి భోక్తారో హవిస్యస్య సురక్షయ. యజ్ఞం చేయిస్తున్న యాజకుడు క్షత్రియుడు, యజ్ఞం చేయబడుతున్నది చండాలుడి కోసం. అక్కడికి దేవతలు ఎలా వస్తారు? అది ఎలా యజ్ఞం అవుతుంది? మేము రామన్నారు వాళ్ళు. దీనికి జవాబు చెప్పలేదు విశ్వామిత్రుడు. తిరిగి వచ్చిన శిష్యులు అన్నారు, ఒక్క వశిష్ఠ శిష్యులు మాత్రం, వేరొకరు మాత్రం ఈ మాట అన్నారన్నారు. అనగానే ఆయనకు వచ్చింది కోపం. నేను ఇంత కష్టపడి తపస్సు చేస్తే నన్ను ఇలా అంటారా? వశిష్ఠపుత్రులు, అది ఆయన కోపం. నోటి వెంట ఎంత కోపంతో కూడిన మాట వచ్చేసిందో తెలుసా అండి? చిన్న విషయానికి ఎంత కోపడ్డాడంటే, భస్మీభూతా దురాత్మానో భవిష్యంతి రథంతయ అద్యతే కాలపాశేన నీతా వైవస్వతక్షయం సప్తజాతి శతాన్యేన మృతపాస్సంతు సర్వశః శ్వమాంసర్యతాహారా ముష్టికా నామ నిర్ఘృణాః వికృతాశ్చ విరూపాశ్చ లోకాన్ అనుచరంతి మాం మహోదయస్తు దుర్బుద్ధిః మామదుష్యం యదూషయత్ దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమిష్యతి. ఆయన అన్నాడు, ఇంత మాట అంటారా నన్ను వశిష్ఠపుత్రులు నూరుగురు? కాబట్టి శపిస్తున్నాను, వాళ్ళు ఇప్పుడే మరణించి యమలోకమునకు పాశముల చేత ఈడ్చుకుని పోబడతారు. ఆ తర్వాత 700 జన్మలు వాళ్ళు ముష్టికులు అనబడేటటువంటి జాతిలో పుడతారు. 700 జన్మలు వికృతమైనటువంటి రూపాలతో కుక్క మాంసం తింటూ బతుకుతారు. నన్ను కాదన్నవాడెవడున్నాడో ఆ మహోదయుడు నిషాదుడై పుట్టి ఎవ్వరి చేత ఆదరింపబడకుండా బతుకుతాడు. ఇది నా శాపవాక్ అన్నాడు.
అంటే అంత కక్ష పెట్టేసుకున్నాడు. వశిష్ఠుడు అన్నా వశిష్ఠ సంబంధి అన్నా ఇప్పుడు అంత కక్ష. తపస్సు ఎందుకు పనికి వస్తుందండి? ఈ ద్వంద్వాల్లో ఉండిపోయిన వాడికి ఏది చేస్తే పనికి వస్తుంది? ఇవేమైపోతుంది అంతే. శాపవాక్కుకు మళ్ళీపోయింది. యజ్ఞం మొదలుపెట్టాడు, పైకి పంపిస్తున్నాడు. చాలా గొప్ప తపస్సు జరిగింది, ఆ యజ్ఞం జరిగింది. త్రిశంకువుని పంపిస్తాను, దేవతల్ని పిలవండి, హవిస్సులు ఇస్తానన్నాడు. పిలిచారు ఋషులందరూ, మునులు పిలిచారు, వేద పండితులు పిలిచారు. వాళ్ళు రాలేదు. వాళ్ళు రాకపోతే కోపం వచ్చింది. నేను పిలిస్తే హవిస్సు పుచ్చుకోవడానికి రావట్లేదు, ఇదే కదా అడిగాడు వశిష్ఠపుత్రుడు. ఆయన ఒప్పుకోలేదు ఆ మాట. వాళ్ళు రాకపోవడం ఏమిటి? పశ్యమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వాం సశరీరేణ నయామి స్వర్గమోజస దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్చ నరాధిప స్వార్జితం కించిదస్యస్తి కించిదప్యస్తి మయాహిత తపసఫలం రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ. నేను చేసిన తపస్సు ఏమైనా కొంచెం మిగిలి ఉంటే దేవతలు హవిస్సులు పుచ్చుకోవడానికి రాకపోయినా త్రిశంకువు నువ్వు వెళ్ళిపో స్వర్గానికి శరీరంతో అనగానే ఆయన ఆ కూర్చున్నటువంటి స్థానం నుంచి లేచి వెళ్ళిపోయాడు స్వర్గలోకానికి. ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చూశాడు ఇంద్రుడు. చూసి వీడెవరికి ఇలా వచ్చేస్తున్నాడు శరీరంతో అన్నాడు. త్రిశంకు వస్తున్నాడు అన్నాడు. వాళ్ళ గురువు గారు చెప్పారు వీడు వెళ్ళడానికి వీల్లేదని, యోగ్యత లేదని చెప్పారు, ఎలా వచ్చాడన్నాడు. విశ్వామిత్రుడు పంపారన్నారు. ఇంద్రుడు అన్నాడు, త్రిశంకో గచ్చ భూయస్త్వం నాసి స్వర్గకుటాలయ గురుశాపహతో మూఢా పతభూమి మవాక్చిరాహ. గురువు ఒకడు, గురుపుత్రుడు ఒకడు కాడు, ఆత్మావై పుత్రనామాసి. గురువు యొక్క శాపమును పొందినవాడా, అర్హత లేదని చెప్పబడినవాడా, నువ్వు ఎలా వస్తున్నావు, పో కిందకన్నాడు. అనేటప్పటికీ తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి పైనుంచి కిందకు పడిపోతున్నాడు. పడిపోతూ విశ్వామిత్ర మహర్షి పడిపోతున్నాను రక్షించు రక్షించు, స్వర్గంలో స్థానం లేదన్నారు, తోసేశారన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. ఋషి మధ్యే సతేజస్వీ ప్రజాపతి రివాపర సృజం దక్షిణ మార్గస్థాన్ సప్తర్షీన్ అపరాన్ పునః దక్షిణాం దిశమాస్తాయా ముని మధ్యే మహాయశాః సృష్ట్వా నక్షత్ర వంశంచ క్రోధేన కలుషీకృతః అన్యమింద్రం కరిష్యామి లోకో ఆస్యాతనింద్రకః దైవతాన్యపి సక్రోధాత్ స్రష్టుం సముపచక్రమే. దేవతలు అంగీకరించి త్రిశంకువుకి స్వర్గంలో స్థానం ఇవ్వనన్నారు కాబట్టి నేను వేరే నక్షత్ర మండలాన్ని సృజిస్తున్నాను, ఇంకొక ఇంద్రుణ్ణి సృజిస్తాను, దేవతలను సృజిస్తాను. ఉంటే ఇంద్రుడు ఒకడు ఉండాలి, నేను సృజించిన వాడు, లేకపోతే ఇంద్రుడు అన్నవాడు లేకుండా పోవాలి అని సంకల్పం చేసేసి నక్షత్ర మండలాన్ని సృజించేశాడు. దేవతలందరూ పరిగెత్తుకొచ్చారు. అయ్యో ఇది ఎక్కడైనా ఉందా, ఇలా సృజించేయడమే స్వామి. ఆయన గురుశాపము కలిగినటువంటి వాడు, ఆయన స్వర్గానికి రావడానికి వీల్లేదు. సరే, మీరు నిర్మించినటువంటి ఈ నక్షత్ర మండలం ఏదైతే ఉందో గగనేతాంజనే కాని వైశ్వానర పదార్థై నక్షత్రాన్ని మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్యు జాజ్వలన్. ఈ నక్షత్ర మండలం ఆ జ్యోతిష్ చక్రానికి బయట ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ త్రిశంకు తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆ నక్షత్ర మండలంలో, బయట ఉన్న నక్షత్ర మండలంలో ఎప్పుడూ సేవింపబడుతూ ఉంటాడు. అంతవరకు అధికారం ఇస్తామన్నారు. సరేనన్నాడు, అంగీకరించాడు. అక్కడతో తన తపశ్శక్తి చాలా పోగొట్టేసుకున్నాడు. వశిష్ఠపుత్రుల్ని శపించాడు, మహోదయుణ్ణి శపించాడు, అర్హత లేనటువంటి త్రిశంకువుని స్వర్గానికి పంపించాడు. ఇవన్నీ పూర్తయ్యాయి. అయ్యో నా తపస్సు అంతా పోయిందన్నాడు. మళ్ళీ పశ్చిమ దిక్కుకు బయలుదేరాడు. పశ్చిమ దిక్కుకు వెళ్ళి పుష్కర క్షేత్రంలో కూర్చుని తపస్సు మొదలుపెట్టాడు. చాలా ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసేటటువంటి సమయంలో అయోధ్యానగరాన్ని అంబరీషుడు అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. ఆయన యజ్ఞంలో ఆ అగ్నిహోత్రానికి ఇయ్యబడవలసినటువంటి పశువు కనపడకుండా పోయింది. ఇంద్రుడు ఎత్తుకుపోయాడు. ఆయన పశువు కోసమని చెప్పి కనీసం ఒక మనిషిని పశువుగా తెద్దామని వెతుక్కుంటూ బయలుదేరాడు. ఆయన కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఒక కొండ శిఖరం మీద రుచీకుడు కూర్చుని ఉన్నాడు. ఆ రుచీకుడు భార్యాసహితుడై బిడ్డలతో కలిసి కూర్చున్నాడు. ఈయన వెళ్ళి అడిగాడు, అంబరీషుడు, నీకు చాలా మంది కొడుకులు ఉన్నారు కదా, ఒక కొడుకుని యజ్ఞ పశువుగా ఇచ్చేసేయి, 1,00,000 గోవులు ఇస్తానన్నాడు. ఆ తల్లి తండ్రి చాలా చిత్రమైనటువంటి మాటలు మాట్లాడారు. ఆయన అన్నాడు, నాహం జ్యేష్టం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథంచన, నా పెద్ద కొడుకుని మాత్రం నేను ఇవ్వను అన్నాడు తండ్రి. తల్లి అంది, తస్మాత్ కనీయం సంపుత్రం నదాస్యే తవ పార్థివ, నేను చిన్న కొడుకునివ్వను, నాకు చిన్న కొడుకు అంటే ప్రేమ అని తల్లి అంది. మధ్యలో ఉన్నటువంటి వాడు శునశ్శేపుడని ఆయన లేచన్నాడు, పితాజ్యేష్టం అవిక్రేయం మాతాచ కనీయసం విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వమాం. తండ్రేమో పెద్ద కొడుకునివ్వనంటున్నాడు, తల్లేమో చిన్న కొడుకునివ్వనంటోంది. అంటే మధ్యలో పుట్టినవాడిని నన్ను ఇచ్చేస్తాననే కదా, 1,00,000 గోవులు ఇచ్చి నన్ను తీసుకెళ్ళిపో అన్నాడు.
1,00,000 గోవులు అక్కడ పెట్టేసి ఈ పిల్లాడిని రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాడు. రథం ఎక్కించి తీసుకెళ్ళిపోతుంటే నీకు విశ్వామిత్రుడి ఆశ్రమం దగ్గర అంబరీషుడు ఎందుకో ఆగాడు విశ్రాంతికి. ఈ పిల్లవాడు పరిగెత్తుకుంటూ మేనమామ అవుతాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రార్థన చేసి ఎలా అయినా నువ్వు నన్ను రక్షించని అడిగాడు. దయ కలిగినటువంటి విశ్వామిత్రుడు అన్నాడు కొడుకుల్ని పిలిచి, ఒరే మీరు చాలా మంది ఉన్నారు, పాపం ఆ పిల్లాడు బతుకుతానంటున్నాడు రా, దీర్ఘాయుష్మంతుడు అవుతానంటున్నాడు, మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి యజ్ఞ పశువుగా శరీరత్యాగం చేయండి అన్నాడు. అంటే వాళ్ళన్నారు, కథమాత్మసుతాన్ హిత్వాత్రైయసేన్యసుతం విభో అకార్యమివ పశ్యామః శ్వమాంసమివ భోజనే. ఎవడైనా ఇతరుల పిల్లల్ని రక్షించడానికి తన పిల్లల్ని చంపేస్తాడాయా తండ్రి, మమ్మల్ని వెళ్ళమంటామేమిటి, మేము వెళ్ళమన్నారు. అంటే ఆయనకి కోపం వచ్చింది. నేను చెప్తే వెళ్ళనన్నారు నా కడుపున బుట్టి. శ్వమాంస భోజిన సర్వే వాసిష్టా ఇవ జాతిషో పూర్ణం వర్షసహస్రంతో పృథివ్యామనువత్సదా. వాసిష్టామివ జాతిషు, ఇది చిత్రమైన మాట. వశిష్ఠుడి కొడుకులు ఉన్న జాతిలో పుట్టండి రా మీరు అన్నాడు. వశిష్ఠుల యొక్క కొడుకులకి జాతి ఏమిటండి అంటే కడుపు మంట. వశిష్ఠుడి పేరెత్తితే వాళ్ళని 700 జన్మలు ముష్టిక జాతిలో పుట్టి కుక్క మాంసం తినమన్నాడుగా, మీరు కూడా అలా వెళ్ళండి, వెళ్ళి మీరు కూడా అలా పడుండి అన్నాడు. వాళ్ళందరూ ఆ శాపం చేత వెళ్ళిపోయి ఆ కుక్క మాంసం తింటూ ముష్టికులైపోయారు. ఇప్పుడు మళ్ళీ కొంత తపస్సు పోయింది. ఇప్పుడు ఆ పిల్లాన్ని పిలిచాడు. పవిత్రపాశైరాసక్తో రక్తమాల్యానులేపన వైష్ణవం యూపమాసాద్యామగ్భిరగ్ని ఉదాహర. నిన్ను ఎర్రటి మాలలు వేసి చందనం రాసి యూపస్తంభానికి కడతారు. కట్టినప్పుడు నువ్వు ఒక పని చేయి, నేను నీకు 2 మంత్రాలు నేర్పుతాను, ఆ మంత్రాలతో ఇంద్రుణ్ణి కీర్తించు, ఇంద్రుడు సంతోషించి నిన్ను విడిచిపెడతాడన్నాడు. ఆ 2 మంత్రాలు ఉపదేశం పొందాడు. శునశ్శేపుణ్ణి తీసుకెళ్లారు, యూపస్తంభానికి కట్టారు. ఆయన 2 మంత్రాలని స్తోత్రం చేస్తే ఆ మంత్రమును పఠనం చేస్తుంటే విని ప్రీతి చెందినటువంటి ఇంద్రుడు ఆ యజ్ఞంలోకి వచ్చి ఒక యజ్ఞము చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ద్విగుణీకృత ఫలితాన్ని నీకు ఇస్తున్నాను అంబరీష అని ఫలితం ఇచ్చి ఈ పిల్లవాడిని విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడు సంతోషించి విశ్వామిత్రుడికి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన మళ్ళీ పుష్కర క్షేత్రంలోనే కూర్చుని మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. మళ్ళీ తపస్సు చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి తతకాలేన మహతామేనకా పరమాప్సరాహ పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతు సముపచక్రమే. అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చెయ్యడం కోసమని మేఘమండలంలో విద్యుత్తీగలా ఉండేటటువంటి మేనక వచ్చింది. ఆ మేనకని చూసి కామమోహితుడయ్యాడు. 10 సంవత్సరములు ఆవిడితో కలిసి సంసారం చేశాడు. 10 ఏళ్ళు అయిపోయాక గుర్తొచ్చింది, అరే తపస్సు చేద్దాం అనుకున్నాను వశిష్ఠ మహర్షి మీద కోపంతో, ఈ మేనకతో ఉండిపోయాను, కామానికి లొంగిపోయాను అనుకున్నాడు. మేనక వంక కోపంగా చూశాడు. అయ్యో నా తప్పే ఉంది, నువ్వు మోహించావు, నేను వచ్చానంది ఆవిడ. సరే తప్పు నాదే, నిన్ను వదిలిపెట్టేస్తున్నానన్నాడు. మళ్ళీ నేను వెళ్ళి చాలా కష్టపడి బుద్ధిర్మునే సముత్పన్నా సామర్షా రఘునందన సర్వం సురాణం కర్మైతత్తపోహరణం మహత్త, నేను కష్టపడి తపస్సు చేసి వృద్ధిలోకి వస్తానని కోపం పెట్టుకున్న దేవతలే ఈ మేనకని పంపించి నన్ను పాడు చేశారు. కాబట్టి నేను ఈసారి మళ్ళీ గట్టిగా తపస్సు చేస్తానన్నాడు. ఉత్తరం పర్వతం రామ విశ్వామిత్రో జగామహ. మళ్ళీ ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి ఉత్తర దిక్కున ఘోరమైనటువంటి తపస్సుని మళ్ళీ ప్రారంభం చేశాడు. అద్భుతమైన తపస్సు చేస్తే బ్రహ్మగారు సంప్రీతి చెందాడు. మహర్షే స్వాగతం వత్సా తపసోగ్రేణ తోషిత, నీ తపస్సుకి మెచ్చాను, నువ్వు ఇప్పుడు మహర్షివయ్యావు అన్నారు. అంటే ఈయనన్నాడు, బ్రాహ్మణస్సపచశ్రుత్వా సర్వలోకేశ్వరస్య నవిషణ్ణో నసంతుష్టో విశ్వామిత్రస్తపోధన. సంతోషించలేదు, బాధపడలేదు. ఇంత తపస్సు చేస్తే నేను మహర్షినా అయ్యాను. మహర్షి శబ్దమతులం స్వార్జితై కర్మభిశుభై యది మే భగవాన్నాహ తతోహం విజితేంద్రియ. నేను ఇంద్రియాలని గెలిచానా అని అడిగాడు. అడిగితే బ్రహ్మగారు అన్నారు, నువ్వు ఇంకా అయింది మహర్షే, నువ్వు ఇంకా ఇంద్రియాలని గెలవలేదు, ప్రయత్నం చెయ్యి అన్నాడు. మాటలండి. మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అక్కడే విశేషమైనటువంటి తపస్సు చేస్తున్నాడు. ఎటువంటి తపస్సు చేశాడంటే సామాన్యమైనటువంటి తపస్సు కాదు, ఘోరాతి ఘోరమైన తపస్సు. 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్రముల మధ్యలో నిరాహారుడై చేశాడు. ఇంద్రుడు భయపడి రంభని పిలిచి, నేను కోకిల స్వరూపంతో వస్తాను, వసంత ఋతువుని ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళి ఎలా అయినా విశ్వామిత్రుడి మనస్సు కదుపు అన్నాడు. నాకు భయంగా ఉంది, ఆయన తేజస్సు ముందు నిలబడలేను, నేను వెళ్ళనంది ఆవిడ. నీకేం భయం లేదు, ఇది నా ఆజ్ఞ, బయలుదేరన్నాడు. రంభ వెళ్ళింది, ఇంద్రుడు వచ్చాడు. ఆయన కోకిలపక్షి రూపంలో కూర్చున్నాడు. ఈవిడేమో విశ్వామిత్రుడి కంట పడేటట్టుగా ప్రవర్తించింది. ఆయన వసంత ఋతువు వచ్చిందని కించిత్ మనసు కదిలి కన్నులు విప్పి చూశాడు. రంభ కనపడింది. ఓహో, నా తపస్సు పాడు చేయడానికి రంభాను వచ్చావా అన్నాడు. యన్మాం లోభయసే రంభే కామక్రోధ జయిషిణం
దశవర్ష సహస్రాణి శైలీ స్థాస్యతి దుర్భగే. నా తపస్సు పాడి చేయడానికి వచ్చావా? ఇలా వచ్చావు కాబట్టి నీవు దశవర్ష సహస్రాణి 10,000 సంవత్సరముల పాటు శిలవై పడిపో అన్నాడు. మళ్ళీ కోపంతో తపస్సు పోయింది. బ్రాహ్మణస్సు మహాతేజాహ తపోబల సమన్విత ఉద్ధరిష్యతిరం భేత్వాం మత్క్రోధ కలుషీకృతాం. ఒక బ్రాహ్మణుడు వచ్చి నిన్ను మళ్ళీ శాపం నుంచి ఉద్ధరిస్తాడులే పో అన్నాడు. ఆవిడ శిల అయిపోయింది, తన తపస్సు పోయింది. ఇప్పుడు ఇలా కాదన్నాడు, తూర్పు దిక్కుకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఘోరమైనటువంటి తపస్సు. పూర్ణే వర్ష సహస్రేతు కాష్టభూతం మహామునిం. కాష్టం ఎలా ఉంటుందో అలా అయిపోయాడు. ఊపిరి తీయడం కూడా మానేశాడు, కుంభకం చేసేశాడు, ఆహారం తినడం మానేశాడు, కూర్చుని ఘోరాతి ఘోరమైన తపస్సు చేశాడు. 1000 సంవత్సరముల తర్వాత అన్నం తిందామని అన్నం వండుకుని తినబోతున్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు అన్నం పెడతారా, ఆకలితో ఉన్నానన్నాడు. వచ్చినవాడు ఇంద్రుడని తెలిసి కూడా కోపం లేకుండా అన్నం పెట్టేశాడు. పెట్టేసి మళ్ళీ వెళ్ళి కుంభకంలో కూర్చున్నాడు. కూర్చుని కొన్ని వేల సంవత్సరముల పాటు ఊపిరిని బిగపట్టేసి శరీరం అంతా కాష్టమైపోగా కొయ్యైపోగా అలాగే తపస్సు చేస్తే ఆయన శిరస్సులోంచి ధూమం పుట్టింది. అది లోకాల్ని ఆక్రమిస్తోంది. ఇంకా తట్టుకోలేక దేవతలు ఋషులు వెళ్ళి బ్రహ్మగారిని ప్రార్థన చేశారు, ఆయనకి బ్రహ్మర్షిత్వం ఇచ్చేయమన్నారు. అప్పుడు బ్రహ్మగారు గబగబా హంసవాహనం మీద వచ్చి బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసోస్వసుతోషిత బ్రహ్మణ్యం తపసోగ్రేణ ప్రప్తవానసి కౌశిక దీర్ఘమాయుష్యుతే బ్రహ్మం దదామి సమరుద్గణ స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గచ్చ సౌమ్యధా సుఖం. బ్రహ్మర్షి అని పిలిచాడు. పిలుస్తూనే బ్రహ్మర్షి స్వాగతం తేస్తూ, బ్రహ్మర్షి స్వాగతం, నువ్వు బ్రహ్మర్షివయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నువ్వు బ్రహ్మర్షి అని పిలిస్తే నాకు సరిపోదు, బ్రహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవచ ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయంతు మాం క్షత్రవేద విదాం శ్రేష్టో బ్రహ్మవేద విదామపి బ్రహ్మపుత్రో వశిష్ఠో మాం ఏవం వదతు దేవతాః. నిజంగా నేను బ్రహ్మర్షినైతే నాకు వేదములన్నీ ప్రకాశించాలి, నాకు యజ్ఞం చేయించేటటువంటి అధికారం కావాలి, నాకు దీర్ఘాయుర్దాయం కావాలి. వాటితో పాటు వశిష్ఠుడు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలుస్తాడా అన్నాడు. దేవతలు వెళ్ళి వశిష్ఠుడిని పిలిచారు. ఆయన ఆ స్థితిని పొందిన తరువాత 1000 ఏళ్ల తర్వాత ఒక కబళం తినబోతుంటే ఇంద్రుడు వస్తే పెట్టేశాడు. ఇంద్రియాలను గెలిచి బ్రహ్మర్షి అయిన తరువాత నాకా కోపం, బ్రహ్మర్షి అని పిలిచాడు. వశిష్ఠ మహర్షి ఇప్పుడు తెలిసింది నాకు బ్రహ్మర్షిత్వం అంటే. మహానుభావ, నీకు మా గౌరవం అంటే మా గౌరవం. ఇద్దరు కౌగిలించుకున్నారు, నమస్కరించుకున్నారు. బ్రహ్మర్షిత్వాన్ని గెలుద్దాం అనుకున్నవాడు బ్రహ్మర్షి అయి దానిలో కలిసిపోయాడు. ఇది పతాక స్థాయి. ఇదే అద్వైత సిద్ధాంతంలో చరమస్థాయి. తాను బ్రహ్మముగా అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడిపోయేటటువంటి స్థితి. ఈ స్థితిని పొందాడయా అంతటి మహాత్ముడు. విశ్వామిత్రుడంటే సామాన్యుడు అనుకుంటున్నావా?